దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గడచిన దినమంతా కాచి కాపాడి మరి ఒక దినమును దేవుడు అనుగ్రహించినందుకు ఈ దినములో దేవుని వాక్యం చదువుకుని స్తుతి యాగం అర్పించి ప్రార్థన చేసుకోవడానికి మనల్ని సమకూర్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలం యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవునికి స్తోత్రం. స్తోత్రం యేసయ్య. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం. యేసు ప్రభు తన శిష్యులకు చేసిన చివరి ఉపదేశం. అందువలన ఇవి బహు ప్రాముఖ్యత గల వాక్య భాగములు. తాను వెళ్ళిపోయే సమయమునకు ముందే శిష్యులను సిద్ధపరిచే మాటలివి. అయితే యేసయ్య తాను స్థాపించిన సువార్త పరిచర్య మాత్రం ఆగదు. పరిశుద్ధాత్ముడు దాన్ని కొనసాగిస్తాడు. పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వము, పరిచర్యలను తెలియజేసే ప్రాముఖ్యమైన సమాచారము యోహాను సువార్తలో మనకు దొరుకుతుంది. యేసయ్య తాను వెళ్ళిపోవడం శిష్యులకు ఎంతమాత్రము నష్టంగా ఉండదని భరోసా ఇస్తున్నాడు. యేసయ్య ప్రభుతో వారున్న 3.5 సంవత్సరాలు వారు పొందిన అనుభవం యేసయ్య లేకుండా ముందుకు సాగగలుగుటకు పరిశుద్ధాత్ముని సహాయము, ఆదరణకర్తను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ విషయములు శిష్యులకు తెలియజేస్తూ పరిశుద్ధాత్ముని గురించి యేసయ్య ప్రస్తావించాడు. తన శిష్యులకు యేసయ్య పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పరిచయం చేశాడు. ఆదరణకర్త అంటే ప్రక్కన ఉండి తోడు నీడగా ఆదుకునేవాడని అర్థమునిచ్చును. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని ఇందు మూలముగా మనకు తెలియను. ఆయన పరిచర్య, మనతో ఆయన సంబంధము క్రొత్త నిబంధనలో మిగతా చోట్ల ఒక వ్యక్తికి సంబంధించిన లక్షణాలను, తెలివితేటలు, స్వసంకల్పము, అనుభూతులు ఉన్న వ్యక్తిత్వం. ఆయన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుకు ఏమాత్రము తీసిపోయినవాడు కాదు. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. లోకము ఆత్మను పొందాలని యేసయ్య తన శిష్యులతో చెప్పాను. లోకము అంటే దేవుడు లేనట్టుగానే ప్రవర్తించే జనాలు. వారు తండ్రి దేవుణ్ణి తిరస్కరించారు, కుమారుడు దేవుణ్ణి తిరస్కరించారు.
దేవుడు అంటే మరి ఏమీ పట్టింపు లేదు గనుక పరిశుద్ధాత్మని కూడా వారు తిరస్కరిస్తారు. యేసు ప్రభు ఆత్మతో తన సమానత్వాన్ని బట్టి ఆయన మీతో కూడా నివసించును అని చెప్పాడు. నివసిస్తాడు అని భవిష్యత్ కాలంలో ఆత్మదేవుడు వేరే వ్యక్తి అని అర్థమవుతుంది. దేవుని మర్మము మన స్వల్ప జ్ఞానానికి అందనిది. అయితే తండ్రి కుమారులతో పాటు పరిశుద్ధాత్మ కూడా దేవుడేనన్న సత్యాన్ని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. పరిశుద్ధాత్మని కొరకు దేవా తండ్రి మీకు స్తోత్రం 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 దేవా, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినమునకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవునికి స్తోత్రం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆవరించునుగాక. నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొను వారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుడు తన కృప కుమ్మరించి మనతో తన వాక్యము ద్వారా మాట్లాడారు. నిజంగా ఆ మాటలు మన హృదయంలో నింపుకొని మనము ధ్యానించినప్పుడు, మాటి మాటికి వాటిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ప్రభు మనల్ని బలపరచును. దేవుని ఆత్మ మనల్ని బలపరచును. దేవుని వాక్యం మన హృదయంలో నింపుకొని మనము దేవునిలో బలం పొందుదుముగాక. స్తుతియాగం అర్పిద్దాం. స్తుతించి దేవుని మహిమ పరుద్దాం. నేను స్తుతులు చదువుతాను. ఆమెన్. యేసయ్యా నీకు స్తోత్రం అని మీరు చెప్పాలి. నన్ను వారసునిగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రం. మమ్మును స్వతంత్రులుగా చేసిన యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చే యేసయ్యా మీకు స్తోత్రం. జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ఏర్పరచుకున్న యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం వలన మాకు విమోచనను అనుగ్రహించే యేసయ్యా మీకు స్తోత్రం. మా అపరాధములకు క్షమాపణను అనుగ్రహించే యేసయ్యా మీకు స్తోత్రం. సంఘమను శరీరంలో సమస్తము పూర్తిగా నింపుచున్న యేసయ్యా మీకు స్తోత్రం. కరుణా సంపన్నుడైన యేసయ్యా మీకు స్తోత్రం. నీ మహాప్రేమ చేత మమ్మను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మను రక్షించిన యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం వలన దేవునికి మమ్మల్ని సమీపస్తులుగా చేసిన యేసయ్యా మీకు స్తోత్రం. మేము అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే యేసయ్యా మీకు స్తోత్రం. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే యేసయ్యా మీకు స్తోత్రం. అందరికీ పైగా ఉన్న యేసయ్యా మీకు స్తోత్రం. అందరిలో వ్యాపించి ఉన్న యేసయ్యా మీకు స్తోత్రం. భూమి యొక్క క్రింది భాగములకు దిగిన యేసయ్యా మీకు స్తోత్రం. నిన్ను అర్పణగా అర్పించుకున్న యేసయ్యా మీకు స్తోత్రం. నిన్ను బలిగా అర్పించుకున్న యేసయ్యా నీకు స్తోత్రం. మాలో సత్క్రియను ఆరంభించిన యేసయ్యా నీకు స్తోత్రం. మనుష్యుల పోలికగా పుట్టిన యేసయ్యా మీకు స్తోత్రం. దాసుని స్వరూపమును ధరించిన యేసయ్యా మీకు స్తోత్రం. నా కోసం నిన్ను రిక్తునిగా చేసుకొనిన యేసయ్యా మీకు స్తోత్రం. శిలువ మరణం పొందినంతగా విధేయుడైన యేసయ్యా మీకు స్తోత్రం. అన్ని నామముల కంటే పైనామము కలిగిన యేసయ్యా మీకు స్తోత్రం. కార్యసిద్ధి కలుగజేసే యేసయ్యా నీకు స్తోత్రం. లోకమందు మమ్మను జ్యోతుల వలె కనబరిచే యేసయ్యా నీకు స్తోత్రం. సమస్తమును లోపరుచుకొన జాలిన యేసయ్యా నీకు స్తోత్రం. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమిచ్చే యేసయ్యా నీకు స్తోత్రం. నన్ను బలపరిచే యేసయ్యా నీకు స్తోత్రం. నీ మహిమలో నా ప్రతి అవసరం తీర్చే యేసయ్యా నీకు స్తోత్రం. నీ రాజ్య నివాసులుగా మమ్మను చేసిన యేసయ్యా నీకు స్తోత్రం. విమోచన కలుగజేసే యేసయ్యా నీకు స్తోత్రం.
పాప క్షమాపణ కలగజేసే యేసయ్య నీకు స్తోత్రం. అదృశ్య దేవుని స్వరూపివైన యేసయ్య నీకు స్తోత్రం. సర్వ సృష్టికి ఆది సంభూతుడవైన యేసయ్య నీకు స్తోత్రం. సర్వమును నీ యందు సృజించిన యేసయ్య నీకు స్తోత్రం. సర్వమును నీ ద్వారా సృజించిన యేసయ్య నీకు స్తోత్రం. అన్నిటికన్నా ముందుగా ఉన్న యేసయ్య నీకు స్తోత్రం. సమస్తమునకు ఆధారభూతుడవైన యేసయ్య నీకు స్తోత్రం. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడవైన యేసయ్య నీకు స్తోత్రం. సంఘమును శరీరమునకు శిరస్సు అయిన యేసయ్య నీకు స్తోత్రం. మహిమ అయిన యేసయ్య నీకు స్తోత్రం. నిరీక్షణ అయిన యేసయ్య నీకు స్తోత్రం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కలిగి ఉన్న యేసయ్య నీకు స్తోత్రం. మా అపరాధములను క్షమించిన యేసయ్య నీకు స్తోత్రం. నీతో మమ్మును జీవింపజేసిన యేసయ్య నీకు స్తోత్రం. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసిన యేసయ్య నీకు స్తోత్రం. దేవుని కుడిపార్శ్వన కూర్చున్న యేసయ్య నీకు స్తోత్రం. మా జీవము నీ యందు దాచిన యేసయ్య నీకు స్తోత్రం. సత్యవంతుడవైన యేసయ్య నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు, ఆయనను మహిమపరచుటకు కృప చూపిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. దేవా యేసయ్యా, పాపములో, లోకములో, శాపంలో కొట్టుమిట్టాడుతున్న మా బ్రతుకులకు పరిశుద్ధమైన రక్షణకరమైన పరలోక వాసులగుటకు, అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు, విడుదల పొందుటకు, శిలువ రక్తము చేత కడుగబడిన వారమై నీవుండు స్థలములో మమ్మను తీసుకొని పోవుటకు రానయ్యున్న దేవా యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప భాగ్యము దయచేసావు దేవా. బీదలను కనికరించి, పాపాత్ములను వారి పాపముల నుండి విడిపించి, తిన్ననైన మార్గంలో నీవే గురిగా ఉండి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లోకము మాలోనికి రాకుండా సహాయం చేస్తున్న దేవా నీకు స్తోత్రం. వ్యాధిగ్రస్తులను, ఆపద, కన్నీరు, కష్టము, శ్రమ, శోధనలో, వేదనలో ఉన్నవారిని దయచూపుము దేవా, కనికరించుము దేవా, ఆదుకో దేవా, ఆదరించి ఆదరణకర్త నీ సహాయం అందించి నడిపించమని స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. స్వస్థపరచుము, నెమ్మది దయచేము. యేసు అని తలచి పిలిచిన వారిని కరుణించుము దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. యేసు నామములో దేనిని అడిగినా దయచేయము దేవా. నిన్ను మహిమపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. మా యొద్ద ఎల్లప్పుడూ ఉండే ఆదరణకర్త నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. లోకము ఆయనను చూడదు, ఎరుగదు, పొందనేరదు. నీ ప్రజలు పరిశుద్ధాత్మను ఎరుగుటకు, పొందుకొనుటకు, చూచుటకు నీ కృప దయచేము దేవా. యేసయ్యా, మిమ్మల్ని చూచి జీవించినట్లు దేవా మాకు కనబరచుము దేవా. నిన్ను నీవే కనబరుచుకొనుము దేవా. యేసయ్యా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీరు మా యొద్ద నివాసము చేయుదుము అని సెలవిచ్చినట్లు మాతోనే నివసించుము దేవా. సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతముగా నీతో నివసించే భాగ్యం మాకు దయచేయము దేవా. నీ ప్రజలను నీవే ముందుండి నడిపించుము దేవా. స్తోత్రము, స్తోత్రం తండ్రి. ఎవరికి ఏ పని అప్పగించావో, ఎవరిని ఏ విధంగా వాడుకుంటావో దేవా, పరిశుద్ధాత్మ సహాయముతో ఆదరణకర్త అనుభవంలో నడిపించుము దేవా. నీవు మమ్మను నీ కొరకు ఏర్పరచుకొని నియమించావు. నీ చిత్తమే జరుగునుగాక. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని, వారి కలిగిన భారమును చూడుము దేవా, విడిపించుము దేవా, దీవించుము, నడిపించుము దేవా. అనుదిన వాక్యము ద్వారా విశ్వాసములో బలపరచుము. స్తుతియాగము ద్వారా వారి మార్గము సరళము చేసి నీ ప్రేమను, నీ మహిమను పొందుకొనుటకు నీ కృప దయచే ప్రభువా. నా దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.